అమెరికా దిగ్బంధనం మొదలైంది. కానీ ఇరాన్ భయపడడం లేదు. రివర్స్లో వేట మొదలుపెట్టింది. మా ఓడరేవులకు ముప్పు వస్తే గల్ఫ్లో ఏ పోర్టు మిగలదు అని ఇరాన్ చేసిన హెచ్చరిక వెనుక ఉన్న అసలు అర్థం ఏంటో తెలుసా? ఇరాన్ తన క్షిపణులను ఇప్పటికే గల్ఫ్లోని కీలక ఓడరేవుల వైపు గురిపెట్టి ఉంచింది. ఏ దేశాల్లోని ఏ ఓడరేవులను ఇరాన్ శ్మశానంగా మార్చబోతోంది, వాటిని ఎలా ధ్వంసం చేయబోతోంది, ఆ భయంకరమైన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. టార్గెట్ నెంబర్ 1, దుబాయ్లోని జబెల్ అలీ. యుఏఈ ఆర్థిక గుండెకాయ ఇది. దుబాయ్లోని జబెల్ అలీ పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద హబ్. మరి ఇరాన్ ఎలా టార్గెట్ చేస్తుంది? ఇరాన్ తీరం నుంచి జబెల్ అలీ కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్ తన ఫాతే 110 షార్ట్ రేంజ్ మిసైల్స్తో దీన్ని సెకండ్లలో తాకగలదు. ఈ పోర్ట్ గనక దెబ్బతింటే గల్ఫ్ దేశాల వాణిజ్యం మొత్తం స్తంభిస్తుంది. లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఇరాన్ తన షహీద్ డ్రోన్లను వందల సంఖ్యలో పంపి అక్కడి క్రేన్లు, స్టోరేజ్ ట్యాంకర్లను పేల్చేయగలదు. టార్గెట్ నెంబర్ 2, కింగ్ అబ్దుల్ అజీజ్ పోర్ట్, దమామ్, సౌదీ అరేబియా. సౌదీ అరేబియాకు ఇది అత్యంత కీలకమైన ఓడరేవు. ఇరాన్ తన గల్ఫ్ పార్స్ యాంటీ షిప్ క్షిపణులను దీనిపై ప్రయోగించవచ్చు. ఇది సూపర్ సోనిక్ వేగంతో దూసుకెళ్లి ఓడరేవులోని టెర్మినల్స్ ను ధ్వంసం చేస్తుంది. సౌదీ నుంచి వచ్చే చమురు ఎగుమతులు ఆగిపోతాయి. అమెరికాకు చమురు అందకుండా చేయడానికి ఇరాన్ చేసే మొదటి దాడి ఇదే అవుతుంది. ఇది జరిగితే ట్రంప్ కుర్చీ కదలడం కాదు, రిక్టర్ స్కేల్ పై 100తో అమెరికా షేక్ అవుతుంది. టార్గెట్ నెంబర్ 3, పోర్ట్ ఆఫ్ ఖలీఫా బిన్ సల్మాన్, బహ్రెయిన్. ఇక్కడ ఒక అద్రిపోయే ట్విస్ట్ ఉంది. అలాగే ఇక్కడ ఒక పెద్ద చిక్కు కూడా ఉంది. బహ్రెయిన్లో అమెరికాకు చెందిన 5th ఫ్లీట్ బేస్ ఉంది. అమెరికా యుద్ధ నౌకలు ఇక్కడే ఉంటాయి. కాబట్టి ఇరాన్ తన ఆత్మాహుతి స్పీడ్ బోట్లతో ఈ పోర్ట్ను చుట్టుముడుతుంది. ఒక్కసారిగా వందల బోట్లు బాంబులతో వచ్చి ఢీకొంటే అమెరికా డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఏమీ చెయ్యలేవు. పోర్టు మొత్తం అగ్నిగుండంగా మారుతుంది. అప్పుడు పెంటగాన్ షేక్ కాదు, ఉచ్చపోసేస్తుంది. టార్గెట్ నెంబర్ 4, పోర్ట్ ఆఫ్ షువైక్, కువైట్. అమెరికా సైనిక సరఫరాలకు కువైట్లోని ఈ ఓడరేవు చాలా ముఖ్యం. ఈ ఓడరేవుకొచ్చే దారిలో ఇరాన్ వేల సంఖ్యలో స్మార్ట్ మైన్స్ పరిచేసింది. అమెరికా సరఫరా నౌకలు ఒక్కటి అడుగుపెట్టినా సముద్ర గర్భంలోకి వెళ్లాల్సిందే. ఇలా మా పోర్ట్లను ఆపితే మీ సైన్యానికి తిండి, ఆయుధాలు అందకుండా చేస్తాం అని ఇరాన్ ఈ పోర్ట్ను టార్గెట్ చేస్తోంది. అర్థమైందా? ఉంటే అందరికీ ఉండాలి, లేదా ఎవ్వడికి దక్కకూడదు. సింపుల్. నాకు దక్కనిది ఎవ్వడికీ దక్కదు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇరాన్ ప్లాన్ చాలా సింపుల్. సెక్యూరిటీ ఫర్ ఆల్ ఆర్ సెక్యూరిటీ ఫర్ నన్. మా ఓడరేవుల నుంచి చమురు వెళ్ళకపోతే గల్ఫ్లోని ఏ పోర్టు నుంచి కూడా ఒక్క చుక్క చమురు బయటకు వెళ్ళనీయం. అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే గల్ఫ్ సముద్రం మొత్తం పేరిన ట్యాంకర్లతో, మండుతున్న ఓడరేవులతో వల్లకాడవుతుంది. ఇరాన్ అన్నంత పని చేయడానికి సిద్ధంగా ఉంది. సీజ్ ఫైర్ గ్యాప్లో ఇరాన్ తన మిసైల్స్ ను గురిపెట్టి ఉంచుతోంది. ఇరాన్ దగ్గర ఉన్న అతిపెద్ద బలం వాళ్ళ రెవెన్యూషరీ గార్డ్స్ నావీ. వీళ్ళు పెద్ద నౌకల జోలికి వెళ్లరు. అసలు ప్లాన్ ఏంటి అంటే గల్ఫ్ ఓడరేవుల ప్రవేశ ద్వారాల వద్ద పాత ఓడలను లేదా సిమెంట్ నింపిన భారీ కంటైనర్లను ముంచేయడం. ఒక్కసారి ఓడరేవు ముఖద్వారం వద్ద ఏదైనా భారీ నౌక మునిగిపోతే ఆ పోర్ట్ కొన్ని నెలల పాటు పనిచేయదు. అమెరికా ఎంత ప్రయత్నించినా ఆ రూట్ క్లియర్ చేయడం సాధ్యం కాదు. అంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా ఓడరేవును డెడ్ చేయొచ్చు. ఆధునిక ఓడరేవులన్నీ అంటే దుబాయ్, దమామ్ వంటివి పూర్తిగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ మరియు ఏఐ మీద నడుస్తాయి. ఇరాన్ సైబర్ ఆర్మీ ఆ ఓడరేవుల కంటైనర్ మేనేజ్మెంట్ సిస్టమ్ని హ్యాక్ చేసే ప్లాన్ చేస్తోంది. ఏ కంటైనర్ ఎక్కడుందో తెలియదు, క్రేన్లు పనిచేయవు, ఏ ఓడ ఎప్పుడు రావాలో కమ్యూనికేషన్ తెగిపోతుంది. ఫిజికల్గా బాంబు వేయకుండానే ఓడరేవును స్తంభింపచేయడం అంటే ఇదే. ఇది ఇరాన్కు వెన్నతో పెట్టిన విద్య. గల్ఫ్ ఓడరేవులకు అనుసంధానంగా సముద్రపు అడుగున వేల కిలోమీటర్ల చమురు పైప్ లైన్స్ మరియు ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయి. ఇరాన్ తన చిన్నపాటి సబ్ మెరైన్లు, డైవర్ల ద్వారా ఈ పైప్ లైన్లను, కేబుల్స్ ను కట్ చేయడం ఇరాన్ ప్లాన్. ఓడరేవు సురక్షితంగా ఉన్నా అక్కడికి రావాల్సిన చమురు రాదు. పోర్ట్ నుంచి డేటా బయటకు వెళ్లదు. మొత్తం గల్ఫ్ రీజియన్ బ్లాక్అవుట్లోకి వెళ్ళిపోతుంది. ఇరాన్ తన వేల సంఖ్యలో ఉన్న చిన్న చేపల వేట పడవలను గల్ఫ్ అంతటా విస్తరిస్తుంది.
ఈ ప్లాన్తో అమెరికా నౌకలు లేదా గల్ఫ్ దేశాల ట్యాంకర్లు వెళ్లే దారిలో ఈ పడవలను అడ్డుగా పెట్టడం. అమెరికా వీటి మీద దాడి చేస్తే సామాన్యులను చంపుతున్నారు అనే అపవాదొస్తుంది. దాడి చేయకపోతే నౌకలు ముందుకు కదలవు. ఇది అమెరికాను నైతికంగా మరియు వ్యూహాత్మకంగా ఇరుకున పెట్టే ప్లాన్. ఇరాన్ తన వార్నింగ్తో ఒకే దెబ్బకు 2 పిట్టలను కొడుతోంది. గల్ఫ్ దేశాలకు భయం పుట్టించడం, అమెరికాకు మీరు స్థావరాలిస్తే మీ పోర్ట్లే మాకు మొదటి టార్గెట్ అని చెప్పడం. ఇప్పటికే ఒమన్, ఖతార్ వంటి దేశాలు అమెరికాను వెనక్కు తగ్గమని ఒత్తిడి చేస్తున్నాయి. అమెరికా తన మిత్ర దేశాల నుంచే వ్యతిరేకత ఎదుర్కోవలసి రావడం ఇరాన్ సాధించిన అతి పెద్ద విజయం.